హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. టైం అయితే 2:30 అవుతుంది. అయితే ఈరోజు ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తే ఎట్లుంటుందో చూడండి. ఏంటంటే మా ఆయన వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ వైఫ్, అందరికంటే పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ చనిపోయింది. లాస్ట్ మంత్ 31st చనిపోయింది. కంప్లీట్ 1 month 10 days తర్వాత దీపం పెట్టాలనుకుంటున్నాం. మ్యాక్స్ ప్రతిరోజు ఉంటుంది ఇంట్లో దీపం. 1 month 10 days 41 days కంప్లీట్ అయిపోయింది. అయితే ఈరోజు పెడదామని అనుకుంటున్నాం. అయితే అన్ని బెడ్షీట్లు విండేసిపోయినారు ఈరోజు మా ఆయన వాళ్ళ తమ్ముడు. కానీ ఒక బెడ్ మీద బెడ్షీట్ ఒకటి పిండేయాలి. ఇప్పుడు పిండేసి ఫ్లోర్ క్లీన్ చేస్తే మా ఆయన వచ్చి దీపం పెడతాడు. అయితే ఎట్లుంటుందో చూపిస్తా. ఈవినింగ్ ఎంత అవుతుందో ఎట్లవుతుందో, నా వర్క్ బిజీ ఎట్లుంటుందో చూపిస్తా. టైము బొంతలు నానబెట్టింది ఆలస్యం. నా కొడుకు ఆము అంటుండు. ఇప్పటిదాకా పడుకొని లేచిండు. ఈరోజు కటింగ్ కొట్టించుకొచ్చిండు వాళ్ళ బాబాయ్. ఫస్ట్ టైం కటింగ్. హాయ్ చెప్పు. నీ కటింగ్ ఎట్లుంది? బాగుందా? మన ఆమె తిన్నావా? ఏం కూర? చికెనా? ఏం చేస్తున్నావు మరి నువ్వు ఇప్పుడు? ఏంటిది? కూలరా? వీడితో ఎట్లుంటుంది. నేనేమైనా పని చేద్దాం అనేసరికి ఆమంటాడు, వాటర్ అంటారు, జీ వస్తుంది అంటాడు, అంతా ఆగం చేస్తాడు. మధ్యలో డిస్టర్బెన్స్. ఇగో లాలంట. ఎంత మంచిగా ఆము చికెన్ అని అంటాడు. అది టైం అయితే ఇక వీడు ఆమని అడిగిండు కదా, ఎట్లయినా వర్క్ చేయాలి, గిన్నెలు తోమాలని చెప్పేసి నేనైతే ప్రతిరోజు నాకు నచ్చిన కర్రీ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా ఏ కుండీలు అయితే వండుతానో ఆ కుండీనైతే కూర ఊడ్చి మిగిలిన గిన్నె కుండనైతే ఖచ్చితంగా అందులో అన్నం వేసుకొని అయితే తింటే అట్లనే వానికి తినబెట్టి నేను కూడా తింటున్నా. ఇంకా ఆకలి అవుతుందని. ఏది నానే? ఏది? ఏడుంది? అక్కడుందా? టైం అయితే 4:15 అవుతుంది. కిచెన్ అంతా క్లీన్ చేసేసిన. కిచెన్ పాత్రం ఇవన్నీ సర్దాలి, పైకి ఎక్కిచ్చేసిన. ఇక్కడ ఈ స్పూన్స్ ఉంటే ఇక మామూలు కింద పెడితే ఇల్లు నిలిపి వేసిండు. ఇంకా గిన్నెలు తోమాలి, ఆ బెడ్షీట్లు విండేయాలి, ఇక పైన బెడ్షీట్లు తేవాలి, ఇల్లు కడగాలి. పొద్దున్న అయితే ఇక మా వాళ్ళు ఇవన్నీ విండేసిపోయారు. ఓన్లీ ఒక బెడ్షీటే ఉండే. ఇంకా అది ఇప్పుడు నేను విండేసిన. ఎందుకంటే ఎండాలి. 4:30 అవుతుంది. వీడు వాష్రూమ్ పోస్తాడు, మళ్ళీ బెడ్ ఖరాబ్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ఫాస్ట్గా విండేసేసిన. కానీ ఎండ మస్తు కొడుతుంది, ఎండుతాయి. టైం అయితే 4:55 అవుతుంది. ఇల్లు ఉడవాలి, ఇల్లు కడగాలి, స్నానం చేసుకోవాలి. నిన్ననే మంచిగా ఒట్టుగా ఆయిల్ పెట్టుకున్నా. నేను వీక్లీ వన్సే హెడ్ బాత్ చేస్తాను. ఎందుకంటే జుట్టు ఖరాబ్ అవుతుంది, మస్తు ఉండే ఇప్పటికే పోయింది. నిన్ననే మంచిగా పెట్టుకున్నా. ఈరోజు స్నానం హెడ్ బాత్ చేయాలి, వాడికి చేయించాలి. ఇల్లు కడగాలి. ఫస్ట్ ఇల్లు కడిగినాక హెడ్ బాత్ చేసుకొని పూజ దగ్గరికి పోవాలి. టైం అయితే 5:30 అవుతుంది. ఇల్లు ఉడవడం అయిపోయింది, వాకిలు ఉడవడం అయిపోయింది. ఇంకా బండలు కడగడం, స్నానం చేయడం ఉంది. బండలు కడగాలంటే మామూలుగా ఉండదు. ఏమో పాలిష్ అనమాట, గ్రానైట్స్. నాకేమో జాగ్రత్త చెప్పులు వేసుకొని కడగాలి. 5 rooms ఉంటాయి, కిచెన్ రూమ్ కాక 5 rooms ఉంటాయి. టెన్షన్ అవుతుంది. మా ఆయన ఉంటే ఒక సైడ్ నేను గడుక్కొస్తుంటే ఆయన ఇట్లా కట్టెతోటి ఇట్లా కొట్టేది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే. ఎంత అవుతుందో చూడాలి. 6:30 అవుతుంది. కడిగిన ఇప్పుడు మాప్ పెట్టాలి. కడగడం అయితే అయిపోయింది. 5 rooms కడిగేసరికి 1 hour ఎబో పట్టింది. ఇట్లా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మాప్ పెట్టేసేయాలి. చెప్పులు వేసుకొని చేస్తున్నా, ఎందుకంటే చెప్పులు వేసుకొని చేస్తే ఫలితం ఉండదు. కానీ జారేడబడుతున్నాను భయానికి చెప్పులు వేసుకొని అయితే వేస్తున్నా. ఇంకో ఇన్ని రూమ్స్ మాయి. మొత్తానికైతే అన్నీ కడిగేసిన. అమ్మ ఇప్పుడు మాప్ పెట్టాలి. మాప్ పెట్టడం ఏముంది, ఇక 10 minutes అయితే అయిపోతుంది. ఇట్లయితే ఫైనల్ లుక్. అమ్మ ఫైనల్గా
6:40 అవుతుంది. ఇప్పుడు బండలు కడగడం అయిపోయింది. పైన బొంతలు ఉన్నాయి, పొద్దున విండేసిన అవి తీసుకురావాలి, స్నానం చేయాలి, వాడికి వేయించాలి. మళ్ళీ ఇడిచిన బట్టలు ఏం లేకుండా విండేసుకొని దీపం పెట్టాలి. నిజంగా చెప్తున్నా, నేను పుట్టిన కాంచి పెళ్ళయ్యే వరకు ఇల్లు ఒక్కటే ఊడ్చేది. ఎప్పుడో ఒక రోజు బాసన తోమేది. ఆ ఇల్లు ఊడ్చినా కూడా ఎక్కడ బెడ్ కిందనే ఉంచేది, ఏం పని చేయకపోయేది. అలాంటిది అసలు పెళ్ళైనాక నేనేనా అనిపిస్తుంది. మేము 4 ఆడపిల్లలం అయినా కూడా మా నాన్న అయితే మమ్మల్ని, మా అమ్మ పని చెయ్యి అని తిట్టేది. కానీ మేము తిట్టినా సరే ఊరినా సరే కానీ మేమైతే అస్సలు పని అయితే వేయకపోయేది. ఇప్పుడు ప్రతి పని మనమే చేసుకోవాలంటే మస్తు సుక్కలుగా అనిపిస్తాయి, ఏడుపు కూడా వస్తుంది దాంతోపాటు. నిజంగా నేనేనా అనిపిస్తుంది. టైం 7 అవుతుంది. నిజంగా ఓపిక లేదు, ఎందుకంటే బండల అది గ్రానైట్స్ కదా, ఏడ జారి పడతాము అని పట్టుకొని ఊపిరి బిగ పట్టుకొని విండేసరికి కాళ్ళల్లో నొప్పి పెడుతుంది. అస్సలు ఓపిక లేదు. కొద్దిసేపు బండుకొని స్నానం చేసుకుంటా అనుకున్నాం. పొద్దున్న దాకా ఇంటికాడ ఉండి మేము విండేసిన బొంతలు కూడా తీయలేదు అని అంటారు. నేను బండలు కడిగింది, తుడిచింది, మిగిలిన పని చేసింది ఎవ్వరు చూడరు. ఇక ఈ పని చేయకపోతే ఇదే పాయింట్ అవుట్ చేస్తారు. మేము పిండి పోయినాక ఆమెకు తీస్తానికి కూడా గంత లేజీ అని అంటారు. అని శరానికి వచ్చిన దమ్ము వస్తుంది. నిజంగా నాకు నడవడానికి కూడా వస్తలేదు. ఇట్లుంటుంది అత్తగారింటితోటి. అదైతే మా భువనగిరి గుట్టకి వెనక సైడ్ మేము ఉంటాం, బ్యాక్ సైడ్. ఇదైతే మా ఇల్లు. ఎట్లుంది మా ఇల్లు లొకేషన్? మంచిగా మూన్ వచ్చిండు. నిజంగా సుక్కలుగా అనిపిస్తుంది. టైం అయితే 8:15 అవుతుంది. స్నానం అయిపోయింది, ఇడిసిన బట్టలు అన్నీ అయిపోయినాయి. ఇంకా అవి కూడా ఉండొద్దు కదా అని మా ఆయన అయితే ఇంకా రాలేడు. కొంచెం బియ్యం పొయ్యి మీద పెట్టి రైస్ అదే అవుతుంది. ఇంకా కొంచెం దేవునికి కడపలు కడిగి అదంతా ఫోటోలు క్లీన్ చేస్తే ఆయన వచ్చి డైరెక్ట్గా దీపం పెట్టేస్తాడు. మ్యాక్స్ నేనైతే ఇయర్లీ వన్స్ కూడా దీపం పెట్టా, నాకు అలవాట్లేదు. మేము ఊరు కదా ఎంతైనా. మా అమ్మ కూడా ట్యూస్డే ఫ్రైడే పెట్టేది అంతే, అది కూడా ఎప్పుడో ఒకసారి అన్నట్టు. వాళ్ళకి తినడానికే తీరుగుండదు. పొద్దున్నే పనికి పోతారు, ఇక పూజలు చేస్తారు. ఇంటికాడ కూర్చొని ఏం పని లేక హైదరాబాద్ వాళ్ళు చేస్తారని నేనైతే 100% ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళకి తినడానికి కూడా తీరుకుండదు. 24 అవర్స్లో ఒక 10 అవర్స్ ఏం పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లుంటుంది రైతులు. ఇప్పుడైతే వాయిస్ కూడా వెళ్తలేదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. 7కి అట్లా అయిపోయింది కదా, 7:30 దాకా రెస్ట్ తీసుకున్నా. 1/2 అవర్లో చిన్నోడికి స్నానం చేయించి నేను చేసుకొని ఆ ఇడిచిన బట్టలన్నీ విండేసిన. ఇప్పుడు రైస్ వండి దేవుని దగ్గర కూర్చోవాలి. వెళ్ళాకనే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసిన, అయినా కూడా చీమలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పిచ్చి ఎక్కుతుంది నాకైతే. ఈ క్లీన్ చేసి అన్నం పైన ఈ క్లాత్ కప్పుతా ఎండాకాలం అనేసి. అసలు దీనికి చీమలే, అన్నానికి చీమలే. బాబాయ్ చూడండి మా దేవుని అవతారం. ఎగ్జాక్ట్లీ ఉగాది నెక్స్ట్ డే పెట్టినాం. ఉగాది రోజు మంచిగా డీప్ క్లీన్ చేసి ఉగాది రోజు పెట్టినాం దీపం. ఉగాది నెక్స్ట్ డే కూడా పెట్టినాం. ఆ నెక్స్ట్ డేనే అట్లా అయిపోయింది. 40 days 41 days అవుతుంది. దేవుడు చూడండి ఎట్లుండే, ఏడుపు వస్తుంది అసలు. ప్రతిరోజు దీపం ఉండేది, 40 days నుంచి లేదు. ఇక టైం వచ్చేసి 8:51 అవుతుంది. మా ఆయన ఇంకా రాలేదు. నాకు తెలిసి రేపు పొద్దున పెడతాడు దీపం. ఇప్పుడైతే అంతా క్లీన్ చేసిన, ఇక నాకు ఓపిక లేదు. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం తిని పడుకోవడమే. ఇక పూజ వీడియో అయితే రేపు పొద్దున పెడతా, ఎట్లా చేస్తారు అనేది. డాడీ బాయ్ చెప్పు. బాయ్. గుడ్ నైట్. కిస్సి లైక్ చేయండి అని.